అంటే యుద్ధంలో భగవాన్ పుట్టి వాచ. భగవద్గీత ఎక్కడ పుట్టిందని చెప్తారంటే వీళ్ళు యుద్ధంలో పుట్టింది అంతేనా? అంతే అంతే, యుద్ధంలో సార్ పుట్టి చిన్న సింపుల్. డౌట్ అండి, సింపుల్ సార్, చిన్న డౌట్ అండి, చిన్న డౌట్. యుద్ధం అంటే హింస అహింస సార్? హింసలో పుట్టింది అంతేగా మరి. సార్ చిన్న డౌట్ అండి నాకు, అంటే నాకు అంత నాలెడ్జ్ లేదండి, చిన్నది ఏదో అడుగుతున్నాను జనాల తరపున చిన్న ప్రశ్న అవును మరి, ఏంటి. యుద్ధంలో పుట్టింది కరెక్ట్, యుద్ధంలో ఎక్కడ పుట్టింది. పుట్టింది అంటారు? అంటే యుద్ధంలో. యుద్ధం అంటే హింస అహింస సార్? హింస. అంటే దీన్ని ఏమనుకోవాలి, హింసలోంచి పుట్టిందనాలా అహింసలోంచి పుట్టిందనాలా? హింసలోంచి పుట్టింది క్లియర్ గా, మరి ఇట్ ఇస్ క్లియర్. కాదు సార్, అహింస పరమధర్మ అన్నారు కదా, అసలు ఆ మాటకి ఏమైనా అర్థం ఉందంటారా? మరి ఏమోనండి, మరి ఏమంటారో తెలియదు. అది ఉందంటారు, ఇది ఉందంటారు, అది చేయాలంటారు, ఇది చేయాలంటారు. ధర్మం కోసం చంపినా పర్లేదు, ధర్మం కోసం బూతులు మాట్లాడినా పర్లేదు అంటారు. దేవుడి గురించి వదిలేయండిరా, బుక్కుల్నే తీసుకోండి. ఇప్పుడు భారతీయులు రాసిన బుక్కులు నచ్చలా, ఏరే దేశం వాళ్ళే కావాల్సి వచ్చింది. అలర్జీ లేనప్పుడు నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా కొత్తగా? ఇప్పుడు నీ బైబిల్ నీకు తెలీదు, ఓకే, నీకు దీంట్లో డౌట్లు. యుద్ధానికి ముందు అది జరిగిన కథ, ఓకే. నీ మాదిరే డౌట్లు వచ్చి అడిగితే సమాధానాలు చెప్పి తర్వాత యుద్ధం జరిగింది, ఓకే.